మీరన్నట్లు అంటే చాలా స్కూల్స్‌లో చూసినా గానీ, అంటే క్లాసెస్ నార్మల్‌గా జరుగుతాయి. స్టూడెంట్స్‌ని తీసుకొనొచ్చి ఐఐటీ క్లాసెస్‌కి వాటికి కంబైన్ చేస్తారు. ఇంక పెద్ద హాల్స్ ఉంటాయి. మైక్ పట్టుకొని లెక్చర్ చెప్తారు. దాంట్లో యావరేజ్ స్టూడెంట్ ఉన్నారా? ఎవరున్నారా? అన్నది అలా ఐడెంటిఫై చేయరు. బట్ మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా, మైనర్ విషయాన్ని కూడా చాలా మేజర్‌గా కన్సిడర్ చేసి వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తున్నారు. అండ్ ఇలాంటి స్కూల్‌లో హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది? జనరల్‌గా చాలా దూరం నుంచి కూడా వచ్చి హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఒక మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉన్నప్పుడు. సో, హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇనీషియల్గా మన ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద, అకాడమిక్స్ మీద ఫోకస్ చేద్దామని. సో ఓన్లీ డే స్కాలర్ అడ్మిషన్స్ మాత్రం తీసుకుందామని అనుకున్నాం. బట్ ఏంటంటే పేరెంట్స్ రిక్వెస్ట్స్, పేరెంట్స్ డిమాండ్స్ని బట్టి మేము ఇంకా ఒక లిమిటెడ్ నెంబర్లో గర్ల్స్ అండ్ బాయ్స్కి సెపరేట్ హాస్టల్ అడ్మిషన్స్ ఇద్దామని డెసిషన్ తీసుకున్నాం. ఇందులో ఏంటంటే బాయ్స్ అయితే అరౌండ్ 80 స్టూడెంట్స్, గర్ల్స్ అయితే అరౌండ్ 40 స్టూడెంట్స్ మాత్రమే మేము అడ్మిట్ చేసుకుంటాం. ఇదేంటంటే ఎందుకంటే వాళ్ళలో మా ఫోకస్ అంతా అకాడమిక్స్ మీద ఉండాలి. ఈ ఫెసిలిటీస్ మీద, ఇది హాస్టల్ స్ట్రెంగ్త్ పెద్దదైతే ఫెసిలిటీస్ మీద మా ఫోకస్ కొంత డిస్ట్రాక్ట్ అవుతుందనే ఉద్దేశంతో మేము లిమిటెడ్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద దీనికి సీట్స్ ఇస్తున్నాం అండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.